ఐలాండ్. ఈ మూవీ 2 years బ్యాక్ తమిళ్లో చూసా, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ఎప్పుడో 2 years బ్యాక్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. ఇప్పుడు ఈ సంక్రాంతికి తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది ఆహాలో. ఇంకా మూవీ అయితే నచ్చలేదు నాకు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో విలన్ ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాడు. అదేంటంటే భూమి మీద పెట్రోల్ అండ్ డీజిల్ అయిపోతుంది కాబట్టి కోర్ లేయర్లో ఉన్న నోవల్ గ్యాస్ని బయటికి తీసి డీజిల్ అండ్ పెట్రోల్ ప్లేస్లో ఈ గ్యాస్ని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే భూమి అంతా అంతరించిపోద్దని చెప్పి ఏలియన్ ఈ గ్రహం మీదకి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అలా ఏలియన్ ఎత్తకు వచ్చాక ఏం జరిగింది, శివకార్తికేయన్ ఈ గొడవలోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంకా లాస్ట్ ఏలియన్ అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ ని ఆపిందా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవగానే లాగ్ లేకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు ఒక 15 minutes. బట్ వన్స్ హీరో ఎంటర్ అయ్యాక మళ్ళీ స్టోరీ పట్టాలు ఎక్కడానికి ఇంటర్వ్యూల వరకు టైం పడుతుంది. ఇంకా ఇంటర్వ్యూల వరకు అలా నడిపేస్తూ ఉంటారు మూవీని సాంగ్స్ తో అండ్ కామెడీగా. కామెడీ అయితే ఓకే పర్లేదు అనే టైప్ లోనే ఉంటుంది. మెయిన్ గా యోగి బాబు గారి కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఇంటర్వ్యూల నుంచే మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. ఓన్లీ ఇప్పటికైనా మెయిన్ స్టోరీలోకి వెళ్ళాడు అనుకుంటే సేమ్ మళ్ళీ ఫస్ట్ హాఫ్ లోనే ఏదో అలా వెళ్తూ ఉంటుంది అంతే. మూవీ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. పోనీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయినా బాగుంటుందేమో అనుకుంటే అది కూడా బాగోదు. ఇంకా ఈ క్లైమాక్స్ లోని ఏలియన్ అండ్ శివకార్తికేయన్ ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం బెటర్ అనిపించింది అంతే మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా. బట్ ఈ క్లైమాక్స్ ని ఇంకొంచెం బెటర్ గా కొరియోగ్రఫీ చేసుంటే బాగుండేది. ఇంకా నేను ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది. కామెడీ వల్ల కొద్దిసేపు అయినా నవ్వుకున్నా. అందుకే ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. యోగి బాబు గారు కామెడీ తప్పించి. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.